ఇది సార్ సమస్య తీవ్రంగా ఉన్నమాట వాస్తవం సార్. ఎందుకు తీవ్రంగా ఉందనే అంశం తప్పనిసరిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. సరే, మీరు అది వాటిని రెక్టిఫై చేస్తారా లేదా అనేది మేము వదిలేస్తాం, మీ విజ్ఞతగా వదిలేస్తాం. చెప్పండి సార్. నేనేమంటున్నా అంటే సార్, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్య అంతా కూడా భూమే సార్. భూమి చుట్టూనే అసలు ఇక్కడ జరిగిన పోరాటాలన్నీ 70వ దశకంలో వచ్చినటువంటి నక్సల్బరీ ఉద్యమం కానీ అంతకుముందు జరిగిన పోరాటం కానీ అన్ని భూమి కోసమే కదా సార్. ఆ భూమి కోసం జరిగినటువంటి పోరాటంలో భూస్వాముల చేతిలో ఉన్నటువంటి వేలాది ఎకరాలు ప్రజలకు అందుబాటులో లేనప్పుడు అటువంటి సమయంలో ఒత్తిడి, తీవ్రత, అరాచకం, అక్రమాలు, ఉత్పత్తి రంగం అంతా భూమి చేతిలో కొద్దిమంది గుత్తాధిపత్యం పెట్టుకున్నప్పుడు ఒక వ్యవస్థ ఫెయిల్ అయింది సార్. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను సార్. ఇప్పుడు కూడా ఆ భూ పంపిణీ మీకు కూడా తెలియదు కదా సార్. మీరు కూడా మంత్రిగా ఉన్నారు. మంత్రిగా బయలుదేరిన తర్వాత ఆ జిల్లాల పర్యటన చేసేటప్పుడు కూడా ఎంత ఉధృతంగా ఉందో మీరు చూశారు. మీరు కూడా ఒక సందర్భంలో నాకు కూడా చెప్పారు సార్. నేనేమంటున్నా అంటే ఆ భూ పంపిణీ ఆ రోజుల్లో చాలా చోట్ల ఇదే ఉద్యమం ద్వారా జెండాలు పాతి భూ పంపిణీ చేశారు, లక్షలాది ఎకరాలు. సరే, భూస్వాములు ఏం చేశారంటే ఎట్లా పంచారు కదా అని చెప్పి తెల్లకాగితం మీద రాసిచ్చేసి వదిలేశారు సార్. ఇప్పుడు సమస్యల్లో ఏడ వచ్చిందంటే సరే, రాసిచ్చాం కదా వాళ్ళు దున్నుకుంటున్నారని వాళ్ళు దున్నుకుంటున్నారు సార్. ఒకటే మాట, అదే ధరణిదే సార్. నేను ఎక్కడ కానీ పరిశ్రమలు కానీ అప్పుడు మా సోదరులు బట్టి గారు వివరంగా ఎట్లాగో మాట్లాడతారు సార్. ఎందుకంటే చాలా బాగా మాట్లాడతారు, వారు చాలా బాగా మాట్లాడతారు సార్. రేపు ఎట్లాగో మాట్లాడినండి సార్, తప్పకుండా అప్పుడు సవివరంగా చెప్తాం. తమరే చెప్పారు, ప్రశ్నోత్తరాల సమయం కాబట్టి ప్రశ్న ఉత్తరం రెండు ఉండాలి సార్. ప్రశ్న సభ్యుడు అడిగారు, ఉత్తరం నేను చెప్తాను సార్. సార్ తప్పకుండా సార్, మీరు రేపు సావధానంగా మీరు మాట్లాడండి, సాకల్యంగా నేను కూడా చెప్తాను సార్, నాకు అభ్యంతరం లేదు. అధ్యక్ష, ఇప్పుడు దావోస్ గురించి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి అడిగారు అధ్యక్ష. మరి ఈరోజు ఇటు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఆ 28 రాష్ట్రాలకు గాను మరి తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఈరోజు ప్రపంచ ఆర్థిక వేదికలో, ప్రపంచ ఆర్థిక ఫోరంలో, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చాలా చక్కగా తన పర్ఫార్మెన్స్ను కనబరుస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా తెచ్చుకున్న మాట వాస్తవం అధ్యక్ష. కేవలం ఈ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్ గారికి దక్కుతుందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా సభ్యులకి, అదేవిధంగా తమ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ అనే ఒక కొత్త రకమైన విధానాన్ని తీసుకొచ్చి పరిపాలనా సంస్కరణలు, అవినీతి రహితంగా పరిపాలన అనుమతులు ఇవ్వడం, తద్వారా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేదానికి అవకాశం లభించింది అధ్యక్ష. మొన్న ఈ జనవరి మాసంలో ఒక 21,400 కోట్ల అంగీకారాలు చేసుకున్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇప్పటి వరకు మొత్తం 5 సార్లు కనుక చూసినట్టయితే మరొక 30,000 కోట్లు మొత్తం చూసినట్టయితే అధ్యక్ష, దాదాపు రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు $47 బిలియన్, అంటే $47 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని మనం ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా, టీఎస్ ఐపాస్ ద్వారా ఆకర్షించగలిగాము. రేపు సావధానంగా మరి మన పద్దుల సందర్భంగా అన్ని కూడా వివరంగా చెప్తాను అధ్యక్ష. మళ్ళీ ఒకసారి గౌరవ సభ్యులకి తమరికి ధన్యవాదాలు అధ్యక్ష. ఈ దృష్టికి నేను మొన్న ఒక విషయం తీసుకుని వచ్చాను అధ్యక్ష. ఫిషింగ్ రైట్స్ గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువుల్లో చేపలు వేటాడటానికి ఎస్సీస్కి, ఎస్టీస్కి, మిగతాటువంటి వాళ్ళని సభ్యులుగా తీసుకోవట్లేదు. దానికి సంబంధించి అడిగితే పాత జీవో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జీవో ఏదో చూపిస్తూ ఉన్నారు. అందులో చూపించే కమ్యూనిటీస్ అన్నీ ఆంధ్రాలో నిలిపోయిన లేవు. సో దయచేసి అనాదిగా ఉన్నటువంటి వాళ్ళని కొత్తగా కొన్ని గ్రామాల్లో అయితే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు. ట్రైబల్ హ్యామ్లెట్స్లో ఉన్నారనుకుంటే ఓన్లీ ట్రైబ్సే ఉంటారు, కానీ వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వడానికి వీలేదని చూపిస్తూ ఉన్నారు. దయచేసి దీని మీద వెంటనే మీరు తగు చర్య తీసుకోవాల్సిందిగా వారికి కోరుతా ఉన్నారు. అట్లాగే ఉదయం మా సభ్యులు గౌరవ శ్రీధర్ బాబు గారు మాట్లాడేటప్పుడు కూడా దళిత గిరిజనులకి, అదర్వైజ్ ఈవెన్ పూరర్ సెక్షన్స్కి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసినటువంటి ఎస్ఎల్ ల్యాండ్స్ సంబంధించి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన భూములు పంచుతా అన్నాం, పంచకపోగా ఉన్నాయి తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళు తీసుకుంటే కూడా తక్కువ ధరతో తీసుకొని ఎక్కువ ధరకు అమ్ముతూ ఉన్నారని చెప్పారు అధ్యక్ష. ఇది నేను మరొకసారి మీ దృష్టికి కూడా తీసుకొని వస్తాను, గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను. ఫార్మాసిటీ దగ్గర దాదాపు 7 నుంచి 8 వేల ఎకరాలు అసైన్ చేసినటువంటి ఎస్సీ, ఎస్టీస్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ వెనక్కి తీసుకున్నారు. ఇది వాస్తవం. దయచేసి వారిని పరిశీలన చేసి
మీరు ఎట్లా బయట వాళ్ళకి ఎవరికి అమ్ముకోలేదని పొద్దున సభాముఖంగా గౌరవ మంత్రి గారు చెప్పారు కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చే